ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక సూచనలు చేశారు. సన్నాలి సాగు చేయండి అని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే దొడ్డు బియ్యం వద్దు, సన్నాలి ముద్దు అంటూ పిలుపునిచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. సో ఈ క్రమంలో రైతులు కూడా లబ్ధి చేకూరేలా ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వడం సన్న బియ్యాలకి, అలాగే క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం కూడా జరుగుతూ వస్తుంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం తాము సూచించినటువంటి సన్న రకాలను మాత్రమే మీరు సాగు చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి రాష్ట్ర రైతాంగానికి ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించి శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదలు కూడా తినాలని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని రేషన్ డిపోల్లో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. గడిచిన ఉగాది నాటి నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వేదికగా తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ పేదలకు 25 లక్షల ఎకరాలను అసెంట్ భూములుగా పంచిన చరిత్ర ఇందిరాగాంధీదని, ₹90 పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి భావించారని, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ₹2 కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని కొనియాడినటువంటి రేవంత్ సర్కార్ సన్నాలను సాగు చేయాలంటూ రైతాంగానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారో ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే విడుదల చేశారో ఆ ప్రకటన ఏంటో ఇప్పుడు ఒకసారి విందాం. భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కుయుక్తులు ఎవరు పన్నినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రైతన్నులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నడ్లు రికమెండ్ చేసిందో ఆ రకాలు పెట్టాలని ఈ వేదిక ద్వారా కోరుతూ మరొక్కసారి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలకి ఈ నాగార్జున సాగర్ నీళ్లు పాలేరు డౌన్ స్ట్రీమ్ నుంచి వెళ్తుందో ఆ రైతన్నులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కుయుక్తులు ఎవరు పన్నినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రైతన్నులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నడ్లు రికమెండ్ చేసిందో ఆ రకాలు పెట్టాలని ఈ వేదిక ద్వారా కోరుతూ మరొక్కసారి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలకి ఈ నాగార్జున సాగర్ నీళ్లు పాలేరు డౌన్ స్ట్రీమ్ నుంచి వెళ్తుందో ఆ రైతన్నులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని భవిష్యత్తులో రద్దు చేసే సాహసం కూడా ఎవరు చేయలేరని, ప్రభుత్వాలు మారినా కూడా సన్న బియ్యం పథకం ఎప్పటికీ కొనసాగుతుందని సీఎం రేవంత్ రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు సన్న బియ్యం ఇస్తోందని, ఉచితంగా ఇచ్చిన సన్న బియ్యాన్ని ప్రజలు ₹10 అమ్ముకుంటున్నారని, రేషన్ బియ్యాన్ని ₹10 కొన్న మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ₹50 అమ్ముతున్నారని, పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొన్న మిల్లర్లు కోట్ల రూపాయల దందా చేస్తున్నారని 1కి 10 మార్లు గుర్తు చేస్తూ వచ్చారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గు చూపుతున్నారని, అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్ కార్డులపై సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన గత సీఎంకి ఎప్పుడూ రాలేదని, గత సీఎం వరి వేస్తే ఉరే అని ప్రజలను వరి పండించకుండా బెదిరించారంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్న బియ్యంపై క్వింటాలకు ₹500 బోనస్ ఇస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 12 లక్షల టన్నులు సన్నవడ్లు పండుతున్నాయని, రోటీ కపడా ఊర్ మకాన్ నినాదంతో పేదరికాన్ని పారదోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్నబియ్యం ఇస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. 10 ఏళ్లలో 11,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిన చరిత్ర కేసీఆర్దని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 25,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర తమదని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలు అండగా నిలబడితే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా పిలుపునిచ్చారు. సన్నవడ్లకు ఇస్తున్నటువంటి మద్దతు ధర అలాగే క్వింటాలకు అదనంగా ₹500 ఇస్తున్నందున రాష్ట్ర ఖజానాపై
2,800 కోట్ల మేర అదనపు భారం పడుతుందని గుర్తు చేశారు సీఎం రేవంత్. మరోవైపు ఇప్పటికే నూతన రేషన్ కార్డులు కూడా లక్షల్లో మంజూరయ్యాయి. దీంతో రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా గతంలో కంటే గణనీయంగా పెరిగిపోయింది. సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అలాగే ధాన్యం అమ్మిన రైతులకు ఇదివరకు 3 రోజుల్లో డబ్బు జమ అయితే ఇప్పుడు 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరుగుతూ వస్తోంది. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించవద్దు, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా రేవంత్ ఆదేశాలు సైతం జారీ చేశారు. రైతన్న ఎక్కడా కూడా దోపిడీకి గురి కాకూడదు. రైతుల నుంచి వచ్చే ప్రతి కంప్లైంట్లను కలెక్టర్లు బాధ్యతగా పరిష్కరించాలని ఇప్పటికే సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేశారు. సన్నవడ్ల కోసం గోనె సంచులు అందుబాటులో ఉండాలి. ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగం కావాలి. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు ప్రతిరోజు 2 గంటల పాటు ధాన్యం కొనుగోలుపైన సమీక్షలు జరపాలి. ధాన్యం కొనుగోలుపైన కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.